నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. ఇవాళ నేను కొబ్బరి పాలతో రైస్ చేయబోతున్నానండి. వెరీ టేస్టీగా. తయారీ విధానం చూద్దాం. ముందుగా అండి బాస్మతి రైస్ తీసుకున్నాను. నా క్వాంటిటీ ప్రకారం 3 కప్పులు తీసుకున్నానండి. ఆ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ని ఫస్టే 2 టైమ్స్ బాగా కడిగేసి నానబెట్టాలండి. నేను 1 అవర్ దాకా నానబెట్టుకుంటున్నాను. 1 అవర్ దాకా నానితే టేస్ట్ బాగుంటుందండి. నేను పచ్చి కొబ్బరి ఒక టెంకాయ మొత్తం తీసుకున్నానండి. నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా జార్ తీసుకొని కట్ చేసిన ముక్కలన్నీ జార్లో యాడ్ చేసుకుందామండి. జార్లో మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీకి వేసుకొని వస్తాము. చూడండి, మిక్సీకి వేసాక ఇలా బొక్కలు దాంట్లో వేసి కొబ్బరి పాలని నీట్గా తీసుకోవాలండి. కొబ్బరిని ఎన్నిసార్లు కావాలంటే మిక్సీ పట్టుకొని బాగా నీట్గా చేసుకోవాలి. అలాగే ఈ కొబ్బరి పాల ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. స్కిప్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను దీన్ని 3-4 టైమ్స్ ఇలా చేసుకుంటే కానీ నాకు పాలు బాగా రాలేదు. మనము వాటర్ క్వాంటిటీ ప్రకారం ఉండాలి కాబట్టి వాటర్ బదులుగా కొబ్బరి పాలు వేసుకుంటున్నాం కాబట్టి మనము ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేసుకోవాలండి. చూడండి, పాలు ఎంత బాగా వచ్చాయో, నీట్గా వచ్చాయి చూడండి. అలాగే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. నేను స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని కొంచెం వేడెక్కనిస్తాం. 1 టేబుల్ స్పూన్ షాజీరా వేస్తున్నానండి. 4 దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. ఒక స్టార్ పువ్వును కూడా యాడ్ చేసుకుందామండి. 4 లవంగాలు కూడా వేస్తున్నాను. నా క్వాంటిటీని బట్టి నేను యాలకబుడ్డలు కూడా 4 వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. మిరియాలు ఒక 10 దాకా వేస్తున్నాను. పచ్చిమిర్చి 8 దాకా ఉంటాయండి. చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ బాగా చేసుకోవాలండి. నేను చేసేది రైస్ కుక్కర్లో అయినా తర్వాత మట్టుకు నేను బాణీలో వేసి దాన్ని రైస్ కుక్కర్లోకి మార్చుకొని ఎసురు పోసుకుంటానండి. నేను ఏదైనా చేసేటప్పుడు రైస్ కుక్కర్లో డైరెక్ట్ తిరువాత వేయనండి. ఇలా బాణీలో వేసుకొని వేసుకుంటాను. 1 కప్పు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నామండి. బాగా కలుపుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఎర్రగా కావాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా దంచుకొని వేస్తున్నాను. ఫ్రెష్గా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా కర్రీ టేస్ట్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలుపుకుందాం. సాల్ట్ అండి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. కొబ్బరి పాలు చూడండి నీట్గా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు వేసుకుందాము. నేను తీసుకున్న రైస్ కుక్కర్ కప్పు అదండి. దాంతో నేను 3 కప్పులు రైస్ వేసుకున్నాను కాబట్టి నేను 6 కప్పులు పాలు పోసుకోవాలి. కానీ నేను 5 వేస్తానండి. ఎందుకంటే 1 అవర్ రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి మనకి కొలత కరెక్ట్గా ఉంటుంది. బాస్మతి రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది. చూడండి, ఇదంతా లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రైస్ కుక్కర్లోకి మార్చేసుకుందాము. కొంచెం వేడెక్కగానే మార్చేసుకుందామండి. చూడండి, నీట్గా కొబ్బరి పాలన్నీ రైస్ కుక్కర్లోకి మార్చేసాను. మూత పెట్టేసి రైస్ కుక్కర్ని ఉడకనిస్తాం. ఎసురు కొంచెం ఉడకబట్టిందండి. ఈ స్టేజ్లో మనము ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను బాస్మతి రైస్ని కడిగి 1 అవర్ నానబెట్టాను కదండి. నీట్గా వడగట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎసురులోకి రైస్నంతా వేసేస్తామండి. నీట్గా వేసి ఎక్కువసేపు కలపాల్సిన పని లేదండి. ఎందుకంటే రైస్ బాగా నానింది కాబట్టి ఎక్కువగా కలిపితే ఇరిగిపోతుంది. బాస్మతి రైస్ కదండి. ఓకే, స్లోగా కొంచెం కలుపుకొని పక్కన పెట్టేస్తాం. దాని మీద మూత పెట్టి రైస్ని ఉడకనిస్తామండి. చూడండి, వావ్, రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా? ఎంత పొడి పొడిగా ఉందో చూడండి. ఈ విధంగా రైస్ బాగా రావాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. నేను బౌల్లోకి మార్చేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. మరి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.